ఏడో వాడు ఏమన్నా చెందుకున్నాడా తప్పిపోవడానికి? తప్పకుండా తిరిగి వస్తాడు. నా గారాల బన్ను, నాకు ఒక్క కొడుకు. వాడు నిజంగా తిరిగి రావాలే గాని అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొడతాను పిండి. వస్తాడులే. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఎవరే వాళ్ళు? నా బంగారు తండ్రి, నువ్వు బన్నువేనా? నిజంగా నా బన్నువేనా నాన్న? నా ముద్దు తల్లి, నేను నిజంగా నీ బంగారు బన్నునే. అయితే వీళ్ళిద్దరు ఎవరమ్మా? సికింద్రాబాద్ చిలకలు డాడీ. అదే మీ కోడలు. అలాగా. థ్యాంక్ యూ. ఉండండి, విషయం నేను తెలుసుకుంటాను. ఇప్పుడు కాలం చాలా విలువైన, తొందరగా తెలుసుకో. బంగారు, నిజంగా వీళ్ళని పెళ్లి చేసుకున్నావు నాన్న? అవునమ్మా. ఏ మొగాడైనా ఆడైనా ఒక్కరినే పెళ్లి చేసుకుంటుంది. మరి నువ్వు ఇద్దరిని పెళ్లి చేసుకున్నావేంటి బన్న? తెలివమ్మా. సపోజ్ రేపు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మనతో గొడవ పడి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి విడాకులు పంపించారనుకో, సేఫ్ సైడ్ మనకి ఇద్దరిలో ఒకరు మిగులుతారు కదా. బంగారు బన్ను, నీకున్న తెలివితేటలు కొంచెం మీ నాన్నకుంటే ఎంత బాగుండేదిరా. నీ కొంప మునిగేదమ్మా. ఏంట్రా, నీ కొడుకేమో చాలా అమాయకుడని ఇద్దరు తెగేడ్చేశారు, వాడేమో 2 భార్యలతో దిగాడు. సేఫ్టీ అట సేఫ్టీ. కటకటాల్లో తోస్తే గానీ అర్థం కాదు. ఇంకా రోడ్డు మీద బాగోతుందికే వెళ్ళి ఆరతి పట్టరా. పదండి. అవును కొడల పిల్లలు, మీరిద్దరు మా వాడిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా? మామయ్య గారు, మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. మీ అబ్బాయి గారు లాగే మేము కూడా ఒక పని చెప్తే 2 పనులు చేస్తాం. ఉండండి, ఉండమంటుంటే. ఆ రంగడు గాని అడ్డుపడకపోతే మా బావగారిని జానకిని అంతం చేసి ఈ ఆస్తి అంతా నా స్వాధీనం చేసుకునేవాడు. అవును, నాకు తెలియక అడుగుతాను, మీరింత మాస్టర్ బ్రెయిన్ కదా, ఆ రంగని లేపేయకూడదు? దేనికైనా టైం రావాలి డార్లింగ్. మర్యాదగా నా కొడుకును వాళ్ళు దత్తత చేసుకుంటే సరే సరే, తీసుకోకపోతే మంచి మర్యాద లేకుండా వాళ్ళిద్దరిని మర్డర్ చేసి A to Z 1 to all ఆస్తి అంతా నా స్వాధీనం చేసుకుంటాను. ఎంజాయ్. ఓరి దుర్మార్గపు చక్రవర్తి, ఇదన్న మాట మీరిద్దరూ జాయింట్ అవటంలోని పాయింట్. అమ్మో, నీలాంటి వాళ్ళు ఊళ్ళో తిరిగితే చాలా డేంజర్. జైల్లో ఉంటేనే సేఫ్టీ. కాబట్టి టేప్ రికార్డర్ని. చెల్లెమ్మ, నేను చెల్లెమ్మనన్న మమకారం నీకు ఏ కోశాన ఉన్నా నా పసుపు కుంకుమను తుడిచేయడానికి నువ్వు ప్రయత్నించుండేవాడివి కాదు. భూపతి, నీలాంటి నమ్మక ద్రోహులకి నా ఇంట్లో స్థానం లేదు. గెట్ అవుట్. చిన్నదాని నీ కాళ్ళు పట్టుకుంటా నన్ను ఇంట్లోంచి బయటికి ఇంటి. షటప్. ఇన్నాళ్ళు నీ మాటలతో నన్ను మోసం చేసింది చాలు. ఇంకా నిన్ను నమ్ముతాననుకుంటున్నావా? ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఏ, నీ అంతటి నువ్వు వెళ్తావా, లేకపోతే గూర్ఖాను పిలిచి బయటికి గెంటించమంటావా? కూర్కా దాకా ఎందుకులే, నేనే పోతా. కదులు. చూసావా నాన్న, నేను నీకెప్పుడు ఏ సాయం చేయనంటావు. చూడు ఎంచక్క నీ బట్టలన్నీ ఎలా మడతపడి. ఏడ్చినట్టుంది నీ సహాయం. నీ తెలివి తక్కువతనం వల్ల మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నాం. పునాదులు కదిలిపోయి ఇంట్లోంచి బయటికి పోతున్నందుకు నేనే ఏడుస్తుంటే సహాయం అంట సహాయం. నీకేమైనా బుద్ధి ఉందట్రా? పద పద. ఎక్కడికి? తిరుపతికి. తిరుపతి ఎందుకు? నీ తలని లాలిస్తానని మొక్కుకున్నాను. నా తలని లాలిస్తానని నువ్వు మొక్కడం ఏంటి? నాకు మైనార్టీ తిరిగిపోయింది, నేనే మొక్కోవాలి. కావాలంటే నువ్వు చేయించుకో క్షవరం. నా ఆశలని నువ్వు క్షౌరం చేసావు కదరా, చాలదు. ఇంతకి రాదెక్కడ? తొక్కుడు బిళ్ళ ఆడుతున్నావు పాప. ఇదేమిటి పాప, నడువిలో సిక్కిపోయింది. చిక్కకు చస్తుందా? నడుంకు కొడ్డాడమా పాడా? భలే గుర్తు చేసేవే. నీకోసమని ఒక మువ్వల వడ్డాణం బేరం చేశాను, కానీ 4000 తక్కువ సర్దవా? పో బావా, నువ్వు ఎప్పుడు ఇంతే, తక్కువ అయ్యని తీసుకెళ్లిపోతావు. పిచ్చి పాప, 4 రోజుల్లో కోతలే. 4 నెలల నుంచి కోతలే. ఈసారి కోతలే, నిజంగా కోతలు, వరి కోతలు. అది అలా బేరం పెట్టేయడం, నీ నడువుకు వడ్డాణం చుట్టేయడం. బావా, అయితే ఇస్తాను కానీ నాతో తొక్కుడు బిళ్ళాడతావా? తొక్కుడు బిళ్ళ చస్తానా? ఎట్టు అంతే ఆడు. బావా పాప, బావా పాప, తొక్కుడు పిల్ల. మీ ఇద్దరు ఇలా చూస్తా ఉంటే 70mm సినిమా చూస్తున్నట్టుంది. టికెట్లు అమ్మేమంటారు ఏంటి? టికెట్లు అమ్ముతారు? ఈడేవిడే టూరింగ్ ప్యాకేజ్ లో టికెట్లు అమ్ముకునేవా? అసలు నీ అన్నేనా? ఏమి అన్నే, ఈ ఇల్లు నీది,
ఆస్తి నీది, అధికారం నీది. నిన్ను కట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజునే నేను పనిచేసే కంపెనీ దివాళా తీసి నా ఉద్యోగం పోవటం నా కర్మ. నీ ఇష్టం వచ్చినన్ని మాటలను చచ్చినట్టు పడి ఉంటాను. ఇప్పుడు గడ్డం గీసుకోనా వద్దా? ఇప్పుడు నేనేమన్నా నన్ను అలా గింజుకుంటారు? ఎల్ఐసిలో ఉద్యోగాలు ఉన్నాయట, చూడమన్నాను తప్ప? చూస్తూనే ఉన్నానే. గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాను, వయస్సు దాటిపోయింది. నా మొహం చూస్తే నమ్మకస్తులాగా కనిపించాయేమో. ప్రైవేట్ కంపెనీలో నాకే వాడు ఉద్యోగం ఇవ్వడు. ఏం చేయను, సావనా? అప్పటికీ పత్రికలో కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూనే ఉన్నాను. బాబు గారు ఇటు. హలో పాపారావు గారు, ఏమిటి భార్యాభర్తలిద్దరు పొద్దున్నే మేడ మీద తీరుబడిగా కూర్చుని సరసలాడుకుంటున్నారు? ఏమిటి విశేషం? సరసం అదొక్కడే తక్కువైంది నా బతుక్కి. అరే పేపర్ వచ్చినట్టుంది, వెరీ గుడ్. ఆ చొక్కా ఏమిటండి అలా ఉంది? ఏమోనండి, ఇది ఏమన్నా ఫ్యాషన్ అనుకుంటాను. పిచ్చి పిచ్చిగా ఉంది లేదు, మీకు బాగానే ఉంది. అందుకే తెచ్చుకున్నానండి. ఎన్నింటి వాడు అబ్బాయిది, అదే ఆ బొంబాయి కుర్రాడు వాడిది. వాళ్ళ ఇంటికి పొద్దునే కాఫీకి వెళ్ళానా, పీరువ తెరిచింది. అద్దె విషయం అడగండి. అడిగేం లాభమే, నా జేబులో డబ్బులు తీసుకుని నాకే ఇస్తాడు. ఆ భలే వారు ఇస్తానండి. హలో, ఈ చెప్పులు ఎలా ఉన్నాయండి? ఎవరివి? ఏమో నాకే తెలుసండి. రాత్రి టీ నగర్ గుళ్ళో హరికథగా వెళ్ళారండి. నోటుతో చెప్పొచ్చు కదా, బలుపు. వామ్మో, ఫస్ట్ టైం ఇంటర్వ్యూనా? అవును సార్. పేరు దాంట్లో ఉంది కదా సార్. అయితే నువ్వు నేను నో చెప్పనాను కదా సార్. రామకృష్ణ. ఐ సీ. ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా సార్? ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ ఊరిని అబ్బా, వీడు కూడానా? బిజినెస్. థ్యాంక్స్. నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ సార్. అంటే క్వశ్చన్ పూర్తిగా అడగద్దా? లేట్ అవుతుందేమోనని. నీకా మాకా? మనకి సార్. మీ ఫాదర్ ఆ? టెంపుల్లో పూజారా? అవును సార్. ఫస్ట్ క్వశ్చన్, భూమి గుండ్రంగా తిరుగుతుంటే మనం ఎందుకు పడిపోము? సింప్లీ సూపర్. ఇది నా అమ్మ కర్మ పారే. భూమి ఆకర్షణ శక్తి సార్. సార్, భూమి తిరగటం ఏంటో కానీ నా కళ్ళు తిరుగుతున్నాయి సార్. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా? షూర్. కాలింగ్ బెల్ ప్రాబ్లం. ఇదిగో ఆగు. ఏ నోటితో మాట్లాడవా ఏంటి సార్? ఎలాంటివి కూడా నేర్పరా? వాడి పేరేంటో అడుగు. నీ పేరేంటి? ఏ, ఆగు, ఆగు, అబ్బా, నీకు కూడా ఉందా? ఆగు, ఆగు. సార్, వీడి పేరేంటి సార్? సార్ సార్, ఆ కాగితం మీద రాసి చూపెట్టండి. థ్యాంక్స్. పురుషోత్తం. మన కంపెనీ పేరేంటి సార్? స్టామర్ అండ్ కో. సార్, మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగనా సార్? అడుగు. మీకు నత్తి, సార్లకి నత్తి, బాయ్కి నత్తి, ఈ కంపెనీ పేరులో నత్తి. ఏ నత్తి లేని నన్నెందుకు సార్ ఇంటర్వ్యూకి పిలిచారు? నతి లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని.